రూపాయలు ఖర్చు అయ్యేదానికి 100 రూపాయలు పెడతామంటే ఇస్తామా? ఇయ్యం కదా. ఫలానా పని చేస్తే నష్టమవుతుందని తెలిసినా చేస్తామా? చెయ్యం కదా. గదందా చేస్తే పూరాగా లాస్ అవుతామని తెలిసి సుతా దిగుతామా? దిగం కదా. గట్లనే ఎవరన్నా చేయబోయినా వద్దని వివరంగా చెప్తాం. కానీ రూల్స్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయో లేవో చూసుకోవాల్సిన వాళ్ళే కళ్ళు మూసుకొని అంతా ఓకే అంటే ఏమవుతుంది? ఇగో గిట్లయితుంది. అయ్యా మీ సేవలు చాలు, ఇక ఇంటికి పోతే మంచిది అని ఈఎన్సీ మురళీధర్రావు సార్ రాజీనామా చేయాలని ఆర్డర్ వేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఈఎన్సీ అంటే సర్కార్ పెద్ద ఇంజనీరు, 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టింది ఈసారి హ్యాండ్ వల్రనే. డిజైన్లు కరెక్ట్ లేకున్నా కట్టిన ఫాయిదా ఉండదని తెలిసినా కూడా వద్దని చెప్పలేదట. రూల్స్ గీల్స్ ఇవేం పట్టించుకోలేదట. పాత సీఎం సార్ చెప్పిందే ఫైనల్ చేసిందే డిజైన్ అన్నట్టు నడిచింది కథ. కొత్త గవర్నమెంట్ వాళ్ళు ప్రాజెక్టు చూసినాక విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నారు కదా, అగో గా రిపోర్ట్లో తేలిందట మురళీధర్రావు సార్ లాపర్వా. ఏమున్నది, వరద తాకుడు తాకితే గోడలు కూలి పంప్ హౌస్ మునిగి మోటార్లు తుక్కాయే. మేడిగడ్డ కాడ పిల్లలు దశకితే మొత్తం గులగొట్టి మల్ల కడితే గాని నిలవదట. అన్నారం కాడనేమో బుంగల్వాడే. వెనకట కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బంద వస్తున్నాయి. కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం భాగోతం ఒక్కొక్కటి బయటపడే వరకు పెద్ద ఇంజనీర్ మీద గుస్సా అయ్యి రాజీనామాకు ఆర్డరేసిరు అన్నట్టు. మురళీధర్ సార్ 10 ఏళ్ల కిందనే రిటైర్ అయితే ఇంతకంటే పనివంతులు లేడని అదే పోస్టుల నుంచి నచ్చినట్టు కొత్త ప్రాజెక్టులు కడితే జల్లెడతోటి నీళ్లు తెచ్చినట్టు అయింది అన్నట్టు.